పూరా లోకల్. హలో నమస్తే, నేను మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్. మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ చాలా ప్రత్యేకతలు, దాంతోపాటు త్యాగాలు కూడా ముడిపడిన ప్రదేశం. మానవాళి అభివృద్ధి కోసం ఎంతో త్యాగాలు ఉంటే తప్ప ఈ సమాజంలో అభివృద్ధికి బాటలు వేసే అవకాశం లేదని చాలా రకాలుగా మనం ఇప్పటివరకు చూసాం. అయితే ప్రధానంగా నీటి కోసం ఒకప్పుడు యుద్ధాలే జరిగాయి. నీటి కొరత కోసం చాలా వేలాది మంది ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అయితే వీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలైన తర్వాత, ప్రాజెక్టులు నిర్మించిన తర్వాత నీటి సౌలభ్యం జరుగుతూ వస్తుండేది. అయితే ప్రాజెక్టుల నిర్మాణానికి రెండు రకాలుగా ఎంచుకుంటారు. ఒకటి, పారే నీరుకు ఆనకట్ట వేసి నీటిని ఒడిసి పట్టుకొని ప్రజలకు అందించడం వేరు. ఇంకో రకంగా చూస్తే ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ నీటి రిజర్వాయర్లు కట్టి అక్కడ చాలా మంది ఊర్లను కూడా అక్కడ నుంచి వెళ్ళగొట్టి అక్కడ ప్రాజెక్టులు కడుతుంటారు. ఈ కోవకు చెందిందే ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం. ఇది మిడ్మానేర్ ప్రాజెక్టు బ్యాక్ ఉన్న ప్రదేశం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా భావించే ఈ మిడ్మానేర్ ప్రాజెక్టు చాలా కీలకమైందని చెప్పవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్మానేర్ నీరు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే వాటర్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇటు లోయర్ మైనాడు కానీ అక్కడ ఉన్న మల్లన్న సాగర్ వరకు కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టు 25 టీఎంసీల కెపాసిటీతో నిర్మించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇంత ప్రత్యేకంగా ఈరోజు ఈ చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇప్పటి వరకు మనం ప్రాజెక్టులు నిండా నీటితో కలకల ఆడుతుండడం చూసాము, ప్రాజెక్టులు ఎండిపోయిన పరిస్థితిని చూసాం. అయితే ఇక్కడ మాత్రం ఈ దాదాపు మిడ్మానేర్ ప్రాజెక్ట్ కోసం 20,000 ఎకరాల భూసేకరణ చేశారు. 8,000 ఇల్లు కూడా ఈ భూసేకరణ కింద, ఈ ప్రాజెక్ట్ కింద విధ్వంసం జరిగి 11,000 మందికి పైగా ప్రజలను ఇక్కడ నుంచి తరలించారు. ప్రస్తుతం ఈ రోజు ఉంటున్న ఎండాకాలం వచ్చిందంటే కూడా ఈ ప్రాజెక్టులో నీరంతా కూడా బ్యాక్ పోతున్న పరిస్థితి. అయితే బ్యాక్ వాటర్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో, నీటి మట్టం తగ్గుతున్న ప్రదేశంలో ఒకప్పుడు ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ కలకల్లాడి వ్యవసాయంతో ఉన్న గ్రామాలన్నీ కూడా జలసమాధి అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మిడ్మానేరు వెనుక ఉన్న గ్రామాలు దాదాపు 12 గ్రామాలు మిడ్మానేరు నిర్మాణం కోసం త్యాగం చేస్తే 10 గ్రామాలు పూర్తిగా జలసమాధి కాగా 2 గ్రామాలు మాత్రం పాక్షికంగా కొంత ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఉన్న ప్రదేశం ఇది నీలోజిపల్లి. ఈ గ్రామం పూర్తిగా కూడా మిడ్మానేరులో జలసమాధిగా ఇక్కడ నుంచి దాదాపు 2,000కు పైగా ప్రజలను తరలించారు. ఇక్కడ ఉన్న చాలా అనుబంధాలు, ఒక మనిషికి ఒక ఊరిలో ఒక గుడి, ఒక బడి, ఒక చావడి, ఇవన్నీ కూడా అనుబంధాలతో ముడిపడి ఉంటాయి. దీంతో పాటు నెంబర్ వేసుకునే జ్ఞాపకాలు, పెను వేసుకున్న బంధాలు ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు, అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసం అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ నీట మునిగిన తర్వాత జలసమాధి నుంచి బయటపడ్డ ఇళ్ళన్నీ కూడా క్రమక్రమంగా బయటపడుతున్నాయి. ఒక యుద్ధ వాతావరణాన్ని తరలించే విధంగా, యుద్ధం జరిగిన తర్వాత ఎలాంటి విధ్వంసం ఉంటుందో కూడా అభివృద్ధి పేరు కింద ఇళ్ళన్నీ కూడా ఇక్కడ గ్రామాలు తరలి వెళ్ళి, జనాలు అంతా తరలి వెళ్ళి, ప్రజలు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న అయితే ఇక్కడ ప్రజలు, ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ తమ జ్ఞాపకాలను నెమరేసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న గుళ్ళు, బళ్ళు, ఊర్లో ఉన్న ఇళ్ళు ఇవన్నీ కూడా నీట మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాయి. ప్రస్తుతం మిడ్మానేర్లో 25 టీఎంసీల కెపాసిటీకి గాను ఇప్పుడు 8 టీఎంసీల కెపాసిటీ వాటర్ ఉండడంతో ఈ ఇళ్ళన్నీ కూడా జలసమాధి నుంచి లేచి బయటకు వస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రజలు, ఈ ఊరితో అనుబంధం ఉన్న ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి తమ జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఇక్కడ తమ ఏళ్లుగా ఉన్న అనుబంధం, దాదాపు ఈ గ్రామాలన్నీ కూడా కొన్ని 100 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న గ్రామాలు మిడ్మానేర్ నిర్మాణంలో బయటకు వెళ్ళిపోయిన రీహాబిటేషన్స్ ఉన్నా కూడా వీళ్ళకు పునరావాసం కలిగించినప్పటికి కూడా ప్రజలంతా కూడా ఇక్కడ తమ జ్ఞాపకాలను నెవరేసుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వీరిని అడుగుదాం అసలు మిడ్మానేర్ ప్రాజెక్టులో వీళ్ళ గ్రామాల త్యాగం ఎలా ఉంది, వీళ్ళు ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమనుకుంటున్నారు, మీరు చెప్పండి. మీరు ఇదే ఊరికి చెందిన వాళ్ళ? ఇది నీలోజిపల్లి. అంటే 12 గ్రామాలు ఇదో గ్రామం. మిడ్మానేరు భూసేకరణలో వెళ్ళిన గ్రామం కదా. దాదాపు ఇక్కడ 25 టీఎంసీల నీరు ఉన్నప్పుడు అంతా కూడా నిండే ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఊరు తేలింది, మీరు ఏమనుకుంటున్నారు? మేము అప్పుడు ఇక్కడ ఉండే ఇదే మా ఇల్లు, ఇక్కడ ఇదే ఉంటుంది. అప్పుడు మేము అందరం కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్క కలిసి ఉండేటోళ్ళం. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక మాకు ఉపాధి ఏం లేదు. మన పక్షుల ఎగిరిపోయినట్టు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినారు. బాగా బాధ అనిపిస్తుంది, మంచిగా లేదు. ఇప్పుడు అంటే మీరు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉన్నారు, మీ అమ్మ నాన్న ఇక్కడే, మీ తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రామాలను చూస్తుంటే మొత్తం కూడా అంతా పాడుబడిపోయి ఒక యుద్ధము,
ఆ యుద్ధం ముగిసిన తర్వాత బాంబు దాడిలో ధ్వంసమైన విధ్వంసం కనబడుతుంది కదా, ఏమనుకుంటున్నారు? ఏడిపే తప్ప ఏం వస్తలేదు. ఇక్కడికి రావగానే దుఃఖాలు తప్ప మాకు ఇక్కడ ఏం అనిపిస్తలేవు. ఎక్కడ కాని పక్షులు అయిపోయినాం. మాకు ఎవరైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అంటే మీరు చేసిన త్యాగం ఏదైతుందో దాదాపు ఈ రోజు 25 టీఎంసీల నీరు ఇక్కడ నుంచి రాష్ట్రం అంతా పోతుంది. ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన త్యాగమే అనుకోవచ్చు కదా. అవును, మా కన్నీళ్లతో ఇప్పుడు ఇది చూస్తుంటే మాకే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు డ్యామ్ చూస్తుంటే అంత బాధగా ఉన్నది. ఇప్పుడు ఈ ఊర్లో మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? మీ ఇక్కడ 10వ తరగతి వరకు జరుపుకున్నాం. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎన్నేళ్ళైంది? మీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాలు. ఇంకో కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడదాం. మీరంతా కూడా ఇదే గ్రామానికి చెందినవారు. ఇక్కడ అంటే మీకు ఎప్పటి నుంచి ఏం జ్ఞాపకాలు ఉన్నాయి? ఇదంతా చూస్తుంటే కూడా ఒక విధ్వంసం కనబడుతుంది. ఇవి అంతా నీట మునిగినప్పుడు మాత్రం చాలా మంచిగా చూడడానికి ఉంటుంది. ఈరోజు నీరంతా తేలిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మాత్రం చూస్తే ఇవంతా కూలిపోయినాయి, ఇవన్నీ కనబడుతున్నాయి కదా. మీకు ఇక్కడ ఏం జ్ఞాపకాలు ఉన్నాయి? మేము ఓలుకోలు సాయం చేసుకునే వాళ్ళు. ఇక్కడ దాదాపు ఈ ఉమ్మడి కరీంనగర్లో ఈ నీలోదిపల్లి గ్రామం నుంచి అత్యధికంగా కూరగాయలు పండించిన గ్రామం. కానీ ఇప్పుడు ఈ భూములు ఎక్కువ శాతం కోల్పోవడం వల్ల ఇప్పుడు అక్కడ ఉన్న కొద్ది గొప్ప మంది భూములు కొనుక్కున్నారు. 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా. అది కూడా సరిపోలేని పరిస్థితి. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉపాధి లేకుండా అయిపోయింది. ఏం చెప్పలేని పరిస్థితులలో ఇప్పుడు నిర్వాసులు అన్నారు. అక్కడ ఉపాధి లేకుండా అయిపోయింది. ఇక్కడ భూములు పూర్తిగా పోయినాయి. మరి వాటర్ బయటకు పోయినాయి అని చెప్పి చూడడానికి వచ్చినాం. అంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు, మీ తండ్రులు తాతలు అంతా ఉన్నారు. ఈ ఊరు నీలోజిపల్లి అనేది మొత్తం పూర్తిగా మాయమైపోయింది. ఇంకో నీలోజిపల్లిని సృష్టించలేము. పేరు పెట్టినప్పుడు కూడా ఇక్కడున్న జ్ఞాపకాలు, ఇక్కడున్న అనుబంధాలు ఇక్కడనే ఉండేవి కదా. మీరు ఎప్పుడన్నా మీ ఊర్లో అక్కడ ఉన్న ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పునరావాస కాలనీ ఏదైతే ఉందో అక్కడ ఈ చర్చలన్నీ వస్తుంటాయి? వస్తుంటాయి. పెద్ద మనుషులు కూర్చుండే వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, ఇక్కడనే అందరు ఆడుకునే వాళ్ళు, ఇక్కడ పెద్ద మనుషులు కూర్చునే వాళ్ళు. ఇక్కడ మన రచ్చబండ లెక్క ఇక్కడ ఏమన్నా పంచాయతీలు అయినా ఏదైనా మంచి చెడుకైనా మాట్లాడుకునే గ్రామ సంబంధించిన అభివృద్ధి గురించి ఇక్కడ మాట్లాడుకునేది. ఇది గ్రామ పంచాయతీ ఆఫీసు. ఏదైనా ఇక్కడ పెద్ద మనుషులు మాట్లాడుకునేవారు మంచి చెడకైనా. ఇప్పుడు అక్కడ చెట్టుకోలు గుట్టకోలు అయిపోయారు అనుకుంటారు. పెద్ద మనుషులు అక్కడ కూర్చున్నప్పుడు మరి ఒకప్పుడు మనకి ఇట్లా ఉండరు ఆ పరిస్థితి, మరి అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉందని మాట్లాడుకుంటారు, బాధపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇవాళ చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది, బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఒక్కొక్క పెద్ద మనుషులది. చూద్దాం మనం ఇక్కడ ఈ ఊర్లు ఈ గ్రామంలో నీళ్లు కూడా ఇక్కడ దాకా వచ్చేది. ఈ గ్రామము చివరి ఏదైతే ఉందో దాదాపు 10 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉండేట్టుగా మిడ్మానేరు నిర్మించారు. ఇప్పుడు 8 టీఎంసీల నీరున్న క్రమంలో దాదాపు 10 కిలోమీటర్ బ్యాక్ వాటర్ వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ అన్ని ఒక్కొక్కటి తేలుతున్నాయి. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్తుంటే ఈ రోడ్లు ఒకప్పుడు ఈ కాలనీకి ఈ గ్రామానికి సంబంధించిన రోడ్ల మన మధ్యలో ఉన్నాం. ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్న నీరు, అక్కడ నుంచి తేలుతున్న ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదు. ఇక్కడికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పండి, ఈ ఊర్లో మీరు పుట్టి పెరిగారు కదా, మీకు ఏమనిపిస్తుంది అంతా చూస్తుంటే? కూడా చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే పెరిగాం, ఇక్కడే ఉన్నాం. 2017 దాకా ఇక్కడే ఉన్నాం మేము. నాకు ఇప్పుడు 29 సంవత్సరాలు వచ్చినాయి. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. స్కూలు కానీ చెట్లు కానీ ఇక్కడే కలిసి పెరిగాం. అందరం చాలా బాగా ఉండేవాళ్ళం, కలిసిమెలిసి. ఊర్లో కూడా అందరం మంచిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైందనంటే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు, చుట్టూ గోడలు గేట్లు తప్ప ఏం లేదు. మా కుటుంబాల మధ్యలో అందరి మధ్యలో దూరం ఏర్పడింది తప్ప ఏం లేదు. అక్కడ కన్నీటి బాధ తప్ప మాకు ఏం లేదు. కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 లక్షల 4,000 ఇస్తానన్నారు, అవి ఇవ్వలేరు. కుటుంబ ప్యాకేజీలు ఇస్తానన్నారు, అవి ఇవ్వలేరు. మాకు ఇప్పుడు యువతకు జాబ్స్ పెట్టిస్తానన్నారు, జాబ్స్ ఏం లేవు. మేము ఏమైనా వేసుకుందామని అన్నా కానీ ఇప్పుడు మాకు భూమి జాగాలు కూడా ఏం లేవు. చూడడానికి ఓన్లీ ఇల్లు తప్ప, వట్టిగా ఊరి మీద పడి తిరగడం తప్ప మాకు మాత్రం ఉపాధి అనేది మొత్తానికి లేదు. అంతకుముందు మా ఊర్లోకి మేము పనికి గిట్ట తీసుకొచ్చి మేము వేరే ఊర్ల నుంచి పనికి తోలుకొచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మేము మా ఇంట్లో వాళ్ళు కానీ మేము కానీ బయట కూలి పనికి పోయే పరిస్థితి ఏర్పడేది మాకు. అంటే మీరు సరే మీ ఇబ్బంది ఉంది, మీకు ప్రభుత్వము ఇప్పటికే చేసినా అని చెప్పినప్పుడు కూడా చాలామంది కూడా ఈ భూ నిర్వాసితులంతా కూడా ఏం కాలేదంటారు. అయితే ఒక రకంగా చూస్తే మీకు ఇక్కడ నుంచి ఊరు వెళ్ళిపోయి ఇంకొక ఊరు అక్కడ ఇదే పేరుతోని మీకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది, పునరావాస కాలనీగా నీలోజిపల్లి అని. ఇలానే మీతో పాటు చాలా గ్రామాలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాయి. 12 గ్రామాల్లో మీదొక గ్రామం. మీరంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉంటే పరిస్థితి, వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, వాటర్ తేలినాయి. ఇప్పుడు బ్యాక్ వాటర్ తేలడంతో మేము చూద్దామని వచ్చేసరికి ఈ కూలిపోయిన గోడల్ని వీటిని చూసేసరికి మాకు దుఃఖాలు ఆగడం లేదు. చాలా అంటే చాలా బాధగా ఉంది. కనీసానికి మమ్మల్ని పట్టించుకున్న నాదుడు కూడా లేడు.
ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా కొంచెం దయ తలిచి మాకు ఏమన్నా అది చేయాలి, మిడ్ మానేరు ప్రజలకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, మీకు ఊర్ల నుంచి వెళ్ళిపోయారు, అంతా బాధగా ఉంటుంది. కాకపోతే ఈ కేంద్రంగా మిడ్ మానేరు కేంద్రంగా రాష్ట్రం అంతా కూడా ఇక్కడ నుంచి సాగు తాగునీరు ఇక్కడ నుంచి వెళ్తున్నది. ఇప్పుడు ఆ కోణంలో చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? మిడ్ మానేరు అంటే ఇప్పుడు తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది. ప్రతి ఒక్క డ్యాముకు ఇక్కడ నుంచే వాటర్ పోతున్నాయి. కానీ ఇవి రాష్ట్రానికి అందిస్తుంది, కానీ మాకు మిడ్ మానేరు తరపున అయితే మాకైతే న్యాయం జరగలే, అన్యాయమే జరిగింది మాకు. ఓకే, ఇంకా మీరు చెప్పండి. మీరు నిలోజిపల్లి గ్రామస్తులేనా? ఓకే, మీకు ఇక్కడ ఉన్న అనుబంధం ఏంది? ఒక రకంగా చూస్తుంటే ఇదంతా ఇల్లు కూలిపోయి మీ కాలనీలు, మీ గుళ్ళు, మీ బళ్ళు, మీ గ్రామ పంచాయతీలు, మీ బంధువులు చుట్టాలంతా కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయారు తట్టబుట్ట జరుపుకొని. ఇప్పుడు వచ్చి మీరు ఇక్కడ ఉన్నారు, మాకే చూడడానికి ఒక చాలా ఉన్నది. మీరేమనుకుంటున్నారు? అప్పుడు మాకు 2015లో మాకు హరీష్ రావు గారు ఏమన్నారంటే 2 లక్షల రూపాయలు ఇస్తాం, ఇల్లు ఇమీడియట్లీ ఖాళీ చేయరు, మీకు 2 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తా అని చెప్పి అన్నారు. మేము ఆయన మాటలు నమ్మకనే మేము అలాగే ఉన్నాం. ఉంటే ఏమైందంటే రాత్రే బ్యాక్ వాటర్ వదిలేసే వారికి ఇళ్ళకి వచ్చినాయి. ఇళ్ళకి వస్తే ప్రాణభయంతో తట్ట బుట్ట చదువుకొని మేము మన ఎక్కడేం దిక్కులేని వాళ్ళు లెక్కన మేము తీసుకొని పోయి అక్కడ మన రూసో కాలేజీలో వట్టి టెంట్లు వేసుకొని టెంట్ల కింద బ్రతికిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్యాక్ వాటర్ తేలటంతో మేము ఇక్కడ ఈ పాత జ్ఞాపకాలు చూసుకుంటూ నెమరేసుకుంటున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. చాలా బాధగా ఉన్నది. ఇక్కడ ఉండగా మేము అందరం కలిసికట్టుగా కలిసిమెలిసి ప్రేమ అనురాగాలు అనుబంధాలతోటి ఆప్యాయతతోటి ఇక్కడ ఉన్నాం. మాకు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఓన్ ల్యాండ్స్ 1 ఎకరమో 2 ఎకరాలో 10 ఎకరాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకు మా చేనులు మేము చేసుకుంటే మేము ఆరామ్స్గా మేము బతికినాం, మా పిల్లల్ని చదువుకున్నాం, మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివారు. ఇప్పుడు మేము పిల్లల్ని చదివే లేని పరిస్థితి ఉన్నది, మేము బతకలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మేము ఏం చేద్దామన్నా మాకు ఒక ల్యాండ్స్ లేవు, కౌలు వాడదామన్నా కానీ 20,000 30,000 రూపాయలు కౌలు అడుగుతున్నారు. అదే మా ఊర్లో ఉన్నప్పుడు చుట్టూ 10 ఊర్ల పెట్టు మా ఊరికి పని చేయడానికి వచ్చిర్రు, వ్యవసాయ పనులకు చుట్టూ 10 ఊర్ల నుండి వచ్చిర్రు. ఇప్పుడు మేము ఏం చేస్తాను, చుట్టూ 10 ఊర్ల పట్టు మేమే కైకిలు పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ నిర్వాసితునికి రావద్దు. అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు 5,04,000 ఇస్తా అని చెప్పి ఒక దొంగ హామీలు ఇవ్వడం జరిగింది. హామీలకే పరిమితమైంది తప్ప మాకు ఏ ఒక్క నిర్వాసితుని ఆదుకున్న పాపాన పోలే. ఇప్పటి వరకు కూడా అడుగు జాగాలు రాని వాళ్ళు ఉన్నారు, ఇండ్ల డబ్బులు రాని వాళ్ళు ఉన్నారు. నిర్వాసితుల బాధలు పట్టించుకునే నాదు లేదు. ఇప్పటి వరకు కూడా ఉపాధి హామీలు లేవు, ఉపాధి పని లేదు మాకు నిర్వాసితులకు. ఏం చేద్దామన్న ఆలోచన కూడా లేకుండా అయిపోయింది. ఒక మిడ్ మానేర్ అనేది ప్రతి 100,000 మందికి ఉపయోగపడుతుంది, కానీ ఈ నిర్వాసితులకు మాత్రం ఏమాత్రం కూడా ఉపయోగపడడానికి లేదు. అంటే ప్రభుత్వం మీకు అన్ని చేసినామని చెప్తుంది కదా, మీకు పునరావాసానికి కావాల్సినవి అన్నీ కూడా, మీకు ఇంటికో ఉద్యోగము, మీకు వ్యవసాయ భూమికి ఆల్టర్నేటివ్గా వ్యవసాయ భూమి, ఇల్లుకు ఇల్లు, నగదు కూడా ఇచ్చిన సందర్భం ఉందని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ మేరకు మీరు ప్రకటించాలని చెప్పి కూడా గతంలో ఉద్యమం కూడా చేశారు దీని మీద. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఎవరికి ఇచ్చారండి? ఈ ముంపు గ్రామాలలో 12 గ్రామాలలో ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఏ ఒక్కరు కూడా ఉపాధి హామీ పథకాలు ఏవి కూడా మాకు ఉపాధి అవకాశాలు లేవు. మేము ఎట్లా బతుకుడు అసలు ఏమి ఇచ్చినా ఇంతవరకు కూడా ఇంట్లో డబ్బులు రాని వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా అడుగు జాగాలు రాని వాళ్ళు ఉన్నారు, వ్యవసాయ ల్యాండ్ డబ్బులు రాని వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చెప్పండి. ఇప్పుడు దాకా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మీ త్యాగం కనబడుతుంది, మరోవైపు మీ ఆవేదన కనబడుతుంది. ఊరు విడిచి వెలిసిన ఆవేదనతో పాటు మీరు చేసిన త్యాగానికి తోడుగా మీకు ఏమి జరగలేదు ప్రభుత్వం నుంచి అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారింది, 10 సంవత్సరాల తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మీరు ఏమని కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి గుండెకాయ లాంటి ప్రాజెక్టు మిడ్ మానేరు. కానీ ప్రభుత్వాలు ఏం చెప్తాయంటే నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేమని చెప్తా ఉంటారు ఏ ప్రభుత్వమైనా. కానీ నిర్వాసితులుగా వచ్చేసరికి మాత్రం ₹1 పట్టించుకోరు. అదే ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ కట్టినప్పుడు 349 కోట్లతోటి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దాని వాల్యూ వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి 700 కోట్ల రూపాయలు చేశారు. అదే నిర్వాసితులకు వచ్చేసరికి ప్యాకేజ్ మాత్రం 2 లక్షలే ఉన్నది. దాన్ని 5 లక్షల రూపాయలు చేయలే, 10 లక్షల రూపాయలు చేయలే. నిర్వాసితులకు ప్యాకేజీ కాడికి వచ్చేసరికైనా ఇళ్ళ పైసలు చెల్లించడానికైనా కానీ అధికారులు గిట్లా భూతద్దాలు పెట్టి చూసారు.
ఒక్క రూపాయి కూడా అదనంగా ఏ నిర్వాసితులు కూడా ఇయ్యలే. నిర్వాసితులు ఇండ్ల భూముల కాడైనా కానీ ప్యాకేజీ కాడైనా గవర్నమెంట్ పైసలు కడిగేసి ఇచ్చింది. కానీ డ్యాము కట్టే కాంట్రాక్టర్ మాత్రం 100 కోట్ల రూపాయలు వెచ్చించింది. వాళ్ళ మీద ప్రేమ ఉందని చెప్పేసి ఉన్నది తప్ప మరి నిర్వాసితులు త్యాగం చేసిన వాళ్ళ మీద ప్రభుత్వానికి ప్రేమ లేకుండే అప్పుడు. కానీ ఈ ప్రభుత్వం అన్న ఈ నిర్వాసితులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ముంపు గ్రామాలలో కూడా దాదాపు ఊరికి ఒక 10-20 ఇండ్ల పేమెంట్ కూడా చేసేటి ఉన్నాయి. దాదాపు 10-15 ఏళ్ళ నుంచి కోట్ల చూడు తిరుగుతా ఉన్నాయి. ఇంతవరకు అలా పేమెంట్ కూడా అంతెందుకు నా ఇల్లు పేమెంట్ కూడా రాలేదు నాకు ఇప్పటికి. మీరు చూడండి మొత్తం గోడలే కనబడుతున్నాయి, ఇంతవరకు పేమెంట్ రాలేదు. ఇప్పుడు దాదాపు 7-8 ఏళ్ళ నుంచి కోట్ల చూడు తిరుగుతున్నాం. అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వేధింపులకు గురి చేశారు, మాకు ఇళ్ళకి పైసలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మేము అప్పుడు ఆ ప్రభుత్వం ప్రశ్నించినాం కాబట్టి మా ఇళ్ళ పైసలు ఇవ్వలేదు. అట్లా ఎంతో మందిని ఇబ్బంది పెట్టారు. కొంతమందికి ఇప్పుడు వాస్తవంగా ఇంతకుముందు మా తమ్ముడు చెప్పినట్టు అది భూముల పైసలు కూడా కొంతమంది రాలే. ఇప్పుడు ఇండ్ల పక్కపడి ఉన్న ఖాళీ జాగా ఉంటాయి కదా, వాళ్ళకి కూడా పైసలు ఇంతవరకు ఇవ్వలే. ఆ పైసలు ఈ ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటి ప్రభుత్వం అనేది అప్పుడు ఆ ప్రభుత్వం 5,40,000 ఇస్తా అన్నది, కానీ ఈ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ మనం కొన్ని ఇల్లు చూడొచ్చు. ఈ దర్వాజా నుంచి ఇక్కడ ఈ ఇల్లు ఒకప్పుడు మనుషులు ఆవాసంగా ఉన్న ఇల్లు ఈరోజు బోసిపోయి కనబడుతుంది. దాదాపు 2019లో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత నీట మునిగిన అప్పటి నుంచి ఇప్పుడిప్పుడే తేలినాయి. గత 2 సంవత్సరాల కింద కూడా బ్యాక్ వాటర్ పోయినప్పుడు కూడా ఇదే గ్రామము ఇలాగనే బయటకు తేలింది. అయితే ఈ సంవత్సరం కూడా వర్షాభావము అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు రాకపోవడం వల్ల పూర్తిగా తేలిపోయి కనబడుతున్న పరిస్థితి. అయితే ఒక్కటి మాత్రం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్నో త్యాగాలు చేసి ఎంతో ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇక్కడ బాధపడుతూనే ఈ త్యాగానికి సంబంధించిన విషయాలన్నీ చెప్తున్న పరిస్థితి. ఒక రకంగా చూస్తే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కూలిపోయి బిల్డింగులన్నీ నీలమట్టం అయిపోయి ఇక్కడ చాలామంది త్యాగాలు మనకు కనబడుతున్నప్పుడు కూడా ప్రత్యక్షంగా మాత్రం చెప్పొచ్చు మిడ్మానేరు ఎంత కీలకమైందో ఇక్కడ నుంచి చెప్పొచ్చు. అయితే ఇక్కడ నీలోజిపల్లికి సంబంధించి మనం ఏం చూసినా కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే దాదాపు 10 కిలోమీటర్ల మేర బ్యాక్ సైడ్ పోయిన వాటర్తో పాటు కనబడుతుంది. అయితే ఒక ప్రాజెక్టు నిర్మాణంలో చూడొచ్చు ఇక్కడ నుంచి ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత గుండెకు కథ ఉంటుంది. ఓవైపు ప్రభుత్వము పునరావాసం ఏర్పాటు చేసినప్పుడు కూడా పునరావాస కాలనీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ గ్రామాల నుంచి తరలిన క్రమంలో ప్రధానమైన నష్టాలు జరుగుతుంటాయి. ఇక్కడ దాదాపు 20,000కు పైగా భూసేకరణ జరిగింది. అంటే ఇక్కడ 20,000 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవసాయం కుంటుపడగా ఇదే కాలనీని ఇదే పేరుతోని కొద్ది దూరంలో ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కేవలం మనుషులు ఉండడానికి ఆవాసం ఏర్పాటు చేయడం తప్ప అక్కడ వ్యవసాయం సంబంధించిన భూములు మాత్రం కరువాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఒక ప్రాజెక్టు నిర్మాణం అభివృద్ధిలో భాగమైనప్పుడు కూడా అంతకు మించి విధ్వంసం కూడా మనకు ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది. మనుషులకు ఉన్న బంధాలు అనుబంధాలన్నీ ఈ గ్రామంతో తెగిపోవడమే కాకుండా ఇప్పుడు తేలిపోతున్న తమ గ్రామాన్ని చూసి చాలామంది బాధపడుతున్నారు. ప్రతిరోజు ఉదయము ఇన్ని రోజులుగా వారి నీటి తేలిపోయినప్పటి నుంచి ఇక్కడికి రావడము చూడడము బాధపడము ఆవేదన చెందడం కన్నీళ్లు కార్చుకోవడం మాత్రం ప్రత్యక్షంగా కనబడుతుంది. దీనికి తోడు ప్రభుత్వం పునరావాసం ఇచ్చినప్పటికీ కూడా ప్రత్యామ్నాయంగా నష్టపరిహారానికి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న సందర్భం. ఆ రోజు ప్రభుత్వాలు ఏం చెప్పాయి, ఈరోజు ప్రభుత్వం ఏం చేయబోతుందనే దాని మీద ఇంకా వారంతా కూడా ఆవేదన ఆసక్తితో ఉన్నారు. కేవలం ఇప్పుడు వైపు వారి త్యాగం కనబడుతున్నప్పుడు కూడా వారు నష్టపోయిన ఆ గ్యాప్ను కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వాలు వారందరికీ కూడా చైతన్యనిచ్చి నిజానికి ఈ 10 గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉంది, ప్రజలు ఏం కోల్పోయారు, భూములు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అనేది కాకుండా మానవతా దృక్పథంతో వారికి ఉన్న ఆవేదనను వారి కుటుంబాల్లో ఉన్న కష్టాలను ప్రజలను వాళ్ళకు సంబంధించిన అన్నిటి కూడా ప్రభుత్వము చైతన్యనిచ్చి అండగా ఉండి ఈ 10 గ్రామాల ప్రజల త్యాగానికి ప్రతీకగా నిలుస్తున్న మిడ్మానేరు డ్యామ్ నిర్మాణం యొక్క లక్ష్యం పూర్తిగా అందరికీ అందేట్టుగా చూడాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.